హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మేము పొలాల్లో ఉన్న అమ్మవారి గుడిలకైతే వచ్చేస్తాం. నాతో రండి, మీకు కూడా చూపిస్తాను. ఇదైతే ముందుగా మేము పొలం గుడికైతే వచ్చాం. ఇక్కడ వేప చెట్టుకి చీర కట్టదారండి. అమ్మవారు ఇదే అమ్మవారు, దీనికి ఏమీ రూపం ఉండదండి. ఇక్కడైతే మేము వచ్చాం, దండం పెట్టుకున్నాం. ఇంకా నాతో రండి, చాలా గుళ్ళు అయితే చూపిస్తా. ఇవన్నీ పొలంలోనే ఉంటాయండి, పొలంలో కూడా వెళ్ళాలి. దారి కూడా ఏమీ ఉండదండి, రూట్ కూడా సింగిల్గా ఉంటుంది, వెళ్ళాలండి. నెక్స్ట్ అయితే మనం చూడండి ముత్యాలమ్మ గుడికి అయితే వచ్చేసాం. చూడండి అమ్మవార్లన్నీ పొలాల్లోనే ఉంటాయండి. ఇక్కడికైతే వచ్చి మేము కూడా దర్శనం చేసుకున్నాం. మేము ఏ ఊర్లో గుడిలోకి వచ్చాం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే పొలం గుడికి అయితే వచ్చేసాం. ఇవన్నీ చెట్లేనండి, అడవిలా ఉంటుందండి. ఇక్కడైతే దుర్గాలమ్మ అయితే ఇంకా రాయి ఒకటేనండి, సింగిల్ గేట్ ఉంది, చుట్టుపక్కల అడవిలా ఉంటుంది. మాకైతే చాలా భయం వేస్తుంది వెళ్ళినప్పుడైతే. నెక్స్ట్ అయితే ఎక్కడికి వెళ్తుందో చూపిస్తాం రండి. చూడండి మొత్తం అడవే, మొత్తం పొలాలండి అండి, ఇంకేమీ ఉండవు. ఊరది ఏమి ఉండదండి, ఇల్లులు కూడా ఏమీ ఉండవండి. మేమైతే ఇది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి, పొలంలో గుడికి. అమ్మ అయితే మాకు పెళ్ళి అయితే తీసుకెళ్తానని మొక్కుకుందంటండి. ఇన్నాళ్ళకైతే దొరికింది అవకాశం. మేమైతే కాకరపల్లి పైడం గుడికి అయితే వచ్చామండి. అమ్మ వచ్చి 21 years అయిందంట. రూట్ అయితే మర్చిపోయింది. లాస్ట్కి ఎలాగోలా అందరినీ అడిగి లాస్ట్కి ఎలాగైతేనే కాకరపల్లి తల్లి పైడం గుడికి అయితే చేరుకున్నాం. మేమైతే ఈ గుడికే రావాలని అనుకున్నామండి. మధ్యలో ఉన్న పోలమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, దుర్గమ్మ గుడి కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే మన కాకరపల్లి పైడం తల్లి వస్తామండి. పైడుబంబ ఆలయం ఉంది ఎంట్రింగ్ చూడండి. ఇక్కడికైతే మేము వచ్చేసాం. అమ్మవారికి అన్నీ పెట్టుకున్నాం, పళ్ళు కాయలు అన్నీ పెట్టుకున్నామండి. మేము అమ్మవారికి అయితే ఇంటి దగ్గర అన్నం, పప్పు, పొంగడాలు అయితే వేసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నాం. ఇక్కడైతే పోతురాజు కూడా పెట్టుకున్నామండి. అంత బాగా జరిగింది, దర్శనం కూడా బాగా అయ్యిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.